రష్యా యుక్రెయిన్ యుద్ధం చివరి దశకు చేరుకుందా? అమెరికా ప్రతిపాదనలను యుక్రెయిన్ అంగీకరించిందా? అయితే అమెరికా అధికారులు మాత్రం జెలెన్స్కీ అన్ని డిమాండ్లను అంగీకరించాలని చెబితే జెలెన్స్కీ మాత్రం ట్రంప్ ప్రతిపాదనలపై అధ్యయనం చేయాల్సిందని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా రష్యా మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. ఇక తాజాగా యుక్రెయిన్ అమెరికా మధ్య జరుగుతున్న హై డ్రామాపై ఓ లుక్కేద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తున్నా దీనిపై పూర్తి స్పష్టత మాత్రం రావడం లేదు. ట్రంప్ యుద్ధం ముగించడానికి హడావుడిగా 28 సూత్రాల శాంతి ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇక ఈ ప్రతిపాదన విషయానికొస్తే అంతా ఏకపక్షంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగాలను రష్యాకి ఇచ్చేయాలని, కొన్ని నగరాలను పుతిన్కు అప్పజెప్పాలనేది ట్రంప్ శాంతి ప్రతిపాదనలో కొన్ని. కాగా ట్రంప్ నిర్ణయాలన్నీ రష్యాకు అనుకూలంగా ఉండడంతో రష్యా కూడా ప్రస్తుతానికి నోరు మెదపడం లేదు. ఇదిలా ఉండగా అమెరికా అధికారులు మంగళవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ ప్రభుత్వం ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాలను అంగీకరించిందని చెప్పారు. కాగా ఈ సమావేశంలో అమెరికా అధికారులతో పాటు ఉక్రెయిన్ జాతీయ భద్రతా సలహాదారుడు రుస్తోం ఉమ్రేవో కూడా పాల్గొన్నారు. ట్రంప్ ప్రతిపాదనలపై తాము ఒక అంగీకారానికి వచ్చామని, దీనిపై లోతుగా వర్కౌట్ చేయాల్సి ఉందన్నారు ఉమ్రేవ్. ఇక ఉక్రెయిన్ జాతీయ భద్రతా సలహాదారుడు ఉమ్రేవో మాత్రం జెలెన్స్కీ ఈ నెలాఖరులో అమెరికా వస్తున్నారని, ఆయన వచ్చిన తర్వాత ఒప్పందం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా ఇటు అమెరికా అటు ఉక్రెయిన్ అధికారులు ఈ వారంలోనే జెలెన్స్కీని వైట్ హౌస్ రప్పించి ట్రంప్ ప్రతిపాదనలపై ఓ అంగీకారానికి వచ్చేలా ప్లాన్ చేశారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. ఉక్రెయిన్ అధికారులు మాత్రం ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి అంగీకరించామని అమెరికా అధికారులు మీడియాతో చెప్పారు. అయితే కొన్ని చిన్న అంశాలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారమవుతాయని నమ్మకంగా ఉన్నారు అమెరికా అధికారులు. అయితే అంతకుముందు యుఎస్ ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కోల్ అబుదాబిలో రష్యా అధికారులతో చర్చలు జరిపారు. ట్రంప్ మంగళవారం మధ్యాహ్నం సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెడుతూ కేవలం కొన్ని పాయింట్లపై మాత్రమే ఒక అంగీకారానికి రావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా స్టీవ్ విట్కాఫ్ను వెంటనే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మాస్కోలో కలవాలని ట్రంప్ ఆదేశించారు. అలాగే డ్రిస్కోల్ ఉక్రెయిన్ అధికారులతో కలిసి చర్చలు జరుపుతారని ట్రంప్ అన్నారు. తాజా చర్చల పురోగతి గురించి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, మార్కో రూబియో, పెటీ హెగ్సెత్తో సుతి వైల్స్కు సమాచారం అందించానని ట్రంప్ చెప్పారు. అయితే డీల్ కుదిరి యుద్ధం ముగియడానికి లేదా ఫైనల్ స్టేజ్లో తాను ఇరువురు నాయకులతో సమావేశమవుతానని ట్రంప్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ట్రంప్ మరోసారి మీడియాతో మాట్లాడారు. శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తోందన్నారు. అయితే ఏ అంశాలపై ప్రతిష్టంభన నెలకొందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికైనా స్టాండర్డ్ థింగ్స్ అని దాటవేశారు. గత 4.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం వల్ల ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇరు దేశాలకు చెందిన ప్రజలు డీల్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు ట్రంప్. మంగళవారం ఉదయం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవైట్ ఎక్స్లో పోస్టు పెడుతూ గత వారం రోజుల నుంచి ట్రంప్ ప్రతిపాదనలో పురోగతి కనిపించిందని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ను టేబుల్ వద్దకు రప్పిస్తున్నామన్నారు. కొన్ని ప్రతిపాదనలపై ఒక అంగీకారానికి రావాల్సి ఉందని, త్వరలోని వాటికి కూడా పరిష్కారం లభిస్తుందని కరోలైన్ లీవైట్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు రష్యా నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఉక్రెయిన్పై దాడుల పరంపర కొనసాగిస్తోంది. అబుదాబిలో అమెరికాలో రష్యా అధికారులతో మాట్లాడిన అంశాలు మాత్రం తెలియడం లేదు. దీని గురించి ఇటు రష్యాతో పాటు అటు ఉక్రెయిన్ అధికారులు కూడా నోరు మెదపడం లేదు. అయితే అబుదాబిలో అమెరికా అధికారులు రష్యా ఉక్రెయిన్ అధికారులు ట్రంప్ ప్రతిపాదించిన అంశాలపై దాదాపు ఒక అంగీకారానికి వచ్చాయని ఉక్రెయిన్ జాతీయ భద్రతా సలహాదారు ఉమ్రోవ్ చెప్పారు. ఇదిలా ఉండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మంగళవారం నాడు మాట్లాడుతూ శాంతి చర్చలకు చొరవ తీసుకున్నందుకు ట్రంప్ను అభినందించారు. శాంతి ప్రతిపాదనల గురించి ప్రస్తావిస్తూ అధికారికంగా ఒక ఒప్పందానికి రాకముందు వాస్తవాలు లీక్ చేయలేమని లావ్రోవ్ చెప్పారు. తాము ప్రొఫెషనల్గా వ్యవహరిస్తామన్నారు.
అబుదాబిలో అమెరికా అధికారులు జరుపుతున్న చర్చల వివరాల కోసం తాము అలస్కాలో భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పటి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే ఆ రోజు శాంతి ట్రంప్ ప్రతిపాదించి కొన్ని అంశాలను ట్రంప్ ప్రతిపాదించిన 28 శాంతి సూత్రాల్లో ఉండవచ్చునన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ట్రంప్ ప్రతిపాదనపై గత వారాంతంలో జెనీవాలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ట్రంప్ ప్రతిపాదనల పట్ల యూరోపియన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుతిన్కు ఉక్రెయిన్ భూభాగాలను ధారాదత్తం చేయడానికి వారు అంగీకరించలేదు. కొన్ని మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. మరి తాజాగా ట్రంప్ ప్రతిపాదనల పట్ల యూరోపియన్ నాయకులు ఎలా స్పందిస్తారో స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో మాట్లాడి ఈ డీల్ను వీలైనంత త్వరగా ముగించాలనేది ట్రంప్ ప్లాన్గా కనిపిస్తోంది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాత్రం ఇప్పట్లో జెలెన్స్కీతో వైట్ హౌస్లో మీటింగ్ జరిగే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. ఒకవేళ జెలెన్స్కీ ట్రంప్తో మీటింగ్ కావాలనుకుంటే ట్రంప్ ఎస్టేట్ ఫ్లోరిడాలోని మార్ ఏ లోగోలో జరగాల్సిందేనని మంగళవారం ఉదయం చెప్పారు. ఇక అబుదాబిలో డ్రిస్కోల్ మంగళవారం అంతా రష్యా ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు అమెరికా మిలిటరీ అధికారులు మీడియాకు చెప్పారు. రష్యా నుంచి త్వరలోనే అనుకూలమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నామని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అబుదాబిలో ట్రంప్ 28 పాయింట్లలో కొన్నింటిని సవరించినట్లు తెలుస్తోంది. జెనీవా శాంతి చర్చల్లో కొన్ని అభ్యంతరాలు రావడంతో కొన్ని పాయింట్లలో మార్పులు చేర్పులు చేశారట. దానిపై డ్రిస్కోల్ రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. గత వారం అమెరికా మీడియాలో ట్రంప్ 28 సూత్రాల శాంతి ప్రతిపాదనలో కొన్నింటిని బహిర్గతం చేశారు. వాటిలో కీలకమైనవి డొనెస్క్ రీజియన్తో పాటు రష్యా ఆక్రమించిన పలు భూభాగాలను రష్యాకు అప్పగించాలనే ప్రతిపాదనను జెలెన్స్కీ తిరస్కరించారు. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరరాదనే షరతు విధించారు. అలాగే ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే నాటో సభ్యులు మాత్రం ఈ సంయుక్త ప్రకటనలో ట్రంప్ ప్రతిపాదనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ట్రంప్ మాత్రం అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ కంటే ముందే ఒక ఒప్పందానికి రావాల్సిందిగా జెలెన్స్కీపై ఒత్తిడి పెంచుతున్నారు. వచ్చే ఆదివారంలోగా ఈ డీల్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఇక పుతిన్ మాత్రం ఉక్రెయిన్ నుంచి డొనెస్క్ రీజియన్ను ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ చర్చల ద్వారా అప్పగిస్తే సరేనని, లేదంటే యుద్ధం చేసైనా తన స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. ఇక జెనీవాలో జరిగిన చర్చలు సందర్భంగా కూడా అమెరికా అధికారులు ట్రంప్కు కొమ్ము కాశారు. కాగా అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే గురువారం అంటే నవంబర్ 27న. ప్రస్తుతం అమెరికా అంతా హాలిడే మూడ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో డీల్ ఒక కొలిక్కొచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ట్రంప్ ఏదో హడావుడిగా డీల్ ముగించాలనుకున్న యూరోపియన్ యూనియన్ నాయకులు అంత తేలిగ్గా ముగిస్తారన్న నమ్మకం, అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికి ఈ డీల్ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న సామెతను తలపిస్తోంది.